PG24 న్యూస్కి స్వాగతం. ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తిని కాపాడిన మెడికవర్ వైద్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన 62 ఏళ్ల వ్యక్తికి వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక చికిత్స అందించారు. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఎస్ అభిజాన్ మాట్లాడుతూ, తలకు తీవ్ర గాయం, ఛాతీ ఎముకలు విరగడం, ఊపిరితిత్తులు కుచించుకుపోవడం, వెంటిలేటర్పై చికిత్స అనంతరం అత్యంత ప్రమాదకరమైన మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ సూపర్బ్ న్యూమోనియా సోకినప్పటికీ వైద్య బృందం సమిష్ట కృషితో రోగిని పూర్తిగా కోలుకొనేలా చేసిందని తెలిపారు. మెదడుకు తీవ్ర గాయంతో పాటు ఛాతీ కుడి భాగంలోని పలు పక్కటెముకలు విరిగినట్లు, ఊపిరితిత్తులో గాలి చేరి శ్వాస తీసుకోవడం కష్టంగా మారినట్లు గుర్తించామని, దీంతో వెంటనే ప్రత్యేక చికిత్స అందించి ఛాతీలో పేరుకున్న గాలిని తొలగించేందుకు ప్రత్యేక చెస్ట్ డ్రైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రోంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాల్లో పేరుకుపోయిన రక్తగడ్డల శ్లేష్మాన్ని తొలగించి ప్రత్యేక కల్చర్ పరీక్షల ఆధారంగా చికిత్స అందించినట్లు వివరించారు. క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మీ దీపక్ మాట్లాడుతూ, రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటిలేటర్ నుంచి తొలగించే ప్రయత్నాలు 3 సార్లు విఫలమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ వైద్యులు, రెస్పిరేటరీ థెరపిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఐసీయూ నర్సింగ్ బృందం సమన్వయంతో నిరంతరం చికిత్స అందించి చివరకు రోగిని వెంటిలేటర్ నుంచి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుల సహకారంతో శస్త్రచికిత్స అవసరం లేకుండా విజయవంతంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ అనిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హలో అండి. సో నేను డాక్టర్ అభిజన్, లంగ్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ వరంగల్. సో జూన్ 10th రోజు 62-year-old మేల్ పేషెంట్ సో వాహనం అంటే 2-wheeler నుంచి కింద పడడం జరిగింది. వెనకాల నుంచి వేరే వెహికల్ కొట్టడం వలన సో తలకు బలమైన గాయాలు, అలాగే ఊపిరితిత్తు కుడివైపు అంతా సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయింది. అండ్ బయట రిబ్స్ అన్ని 3 to 4 రిబ్స్ కంటిన్యూస్గా ఫ్రాక్చర్స్ అయ్యాయి. లెఫ్ట్ సైడ్ కూడా 2 రిబ్స్ ఫ్రాక్చర్స్ అవ్వడం జరిగింది. సో తగిలిన టైంలో కాన్షియస్నెస్ పోవడం వలన నోట్లో ఉన్న సలైవా కానీ కడుపులో ఉన్న పదార్థాలు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వలన ఒక సైడ్ నిమోనియా రావడం జరిగింది. ఇంకో సైడ్ అలాగే తగిలేటప్పుడు కంట్యూజన్ అంటాము. సో కమిలిపోవడం లాంటి సిచ్యువేషన్ రైట్ సైడ్ ఉండింది ఊపిరితిత్తులో. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఐసీయూలో అడ్మిట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత పేషెంట్ కాన్షియస్నెస్ దృష్ట్యా అండ్ మనకి ఎయిర్వేని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వెంటిలేటర్ మీదకి పేషెంట్ వెళ్ళాడు. సో దాని తర్వాత ఆయన నిమోనియా అనేది ప్రోగ్రెస్ అవ్వడము, హోల్ బాడీ అంతా సెప్సిస్ అంటే కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అంతా వ్యాపించడము. సో దాని తర్వాత మనము బ్రాంకోస్కోపీస్ మల్టిపుల్ టైమ్స్ ట్యూబ్స్ వేసి లోపల నుంచి శాంపిల్స్ తీసి పంపివ్వడము. అండ్ ఆ శాంపిల్స్లో చాలా డేంజరస్ ఆర్గానిజమ్స్ బయటపడ్డాయి. సో వాటికి హై అండ్ యాంటీబయాటిక్స్ పెట్టడము. అండ్ కుడివైపు దెబ్బ తగిలినప్పుడు ఊపిరితిత్తులో ఉన్న గాలి మొత్తం బయటికి లీక్ అయిపోయి అదంతా శరీరం అంతా వ్యాపించి కాళ్ళ వరకు ఆల్మోస్ట్ వెళ్ళి కంప్లీట్గా స్వెల్లింగ్ లాగా వచ్చిన సిచ్యువేషన్. సో ఇక్కడి నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ట్యూబ్స్ పెట్టి డీకంప్రెస్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా క్రిటికల్ కేర్ అండ్ పల్మనరీ క్రిటికల్ కేర్ కాంబినేషన్లో డీల్ చేయడం జరిగింది. అండ్ అలాగే పొట్టలో పెరాలసిస్ అంటే మనకి పారాలైటిక్ ఇలియస్ అంటాము. సో దెబ్బ తగలడం వలన పొట్ట అనేది సరిగ్గా దాని పని కూడా చేయకపోవడం వలన డాక్టర్ సునీల్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇలా ఒక మల్టీడిసిప్లినరీ టీమ్గా మేము ఈ కేసు అనేది హ్యాండిల్ చేసాము. ఆల్మోస్ట్ 15 to 16 days ఆఫ్ ఇంటెన్సివ్ రెస్పిరేటరీ క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ పర్యవేక్షణలో అండ్ ఇలా మల్టీడిసిప్లినరీ టీమ్, ఫిజియోథెరపీ, ఎక్సలెంట్ నర్సింగ్ స్టాఫ్ ఇవన్నీ కోఆర్డినేషన్తో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసులో మేము ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటంటే దాదాపు 3 to 4 times వెంటిలేటర్ నుంచి తీసే ప్రాసెస్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ మా టార్గెట్ ఏంటంటే 80% ఈ పేషెంట్ని మనము రీహాబ్కి షిఫ్ట్ చేయాలని నేను డాక్టర్ దీపక్ సార్ ఇద్దరం అనుకున్నాము. సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం మేము మళ్ళీ చేసి పేషెంట్ సక్సెస్ఫుల్గా వీన్ ఆఫ్ చేసి ఇప్పుడు రీహాబ్కి తరలించడం జరుగుతుంది. సో క్రిటికల్ కేర్ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ అండ్ మేనేజ్మెంట్ డాక్టర్ దీపక్ సార్ మీతో మాట్లాడతారు. క్రిటికల్ కేర్ ఫిజిషియన్ మెడికవర్. ఇందాక చెప్పినట్టు ఈ పేషెంట్ మా దగ్గరికి పాలిట్రామా అంటే మల్టిపుల్ ఇంజరీస్ తోటి మా దగ్గరికి వచ్చాడు. ఒకటేమో హెడ్ ఇంజరీలో బ్రెయిన్ బాగా ఇబ్బందిలోకి వెళ్ళింది. డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజరీ అంటారు. అంటే ఏంటంటే నరాలు బాగా స్ట్రెచ్ అయిపోయినట్టు అయిపోతాయి.
దీనివల్ల ఏంటంటే మనిషి కాన్షియస్నెస్ ఎక్కువ ఉండదు, సో మనిషి స్ప్రోలర్ లేకుండా ఉంటాడు. రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఊపిరితిత్తులలో కూడా మనకు కొద్దిగా నంజు వెళ్ళి ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, మళ్ళీ ఫ్రాక్చర్స్ ఉండడం, ఫ్రాక్చర్స్ వల్ల లంగ్ పుచ్చుకొని లంగ్ లోపల కొద్దిగా ఎయిర్ లీకేజ్ అవ్వడం, ఇవన్నీ మల్టిపుల్ ఇష్యూస్ తోటి పేషెంట్ వచ్చి ఉంటాయి. సో మనకు ఊపిరితిత్తుల ఇబ్బంది ఉంది, ప్లస్ పేషెంట్ కూడా స్ప్రోలో లేడు కాబట్టి మనం వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టుకొని మనకి పేషెంట్ స్ప్రోలోకి వచ్చే వరకు మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ యాంటీబయాటిక్స్ ఇచ్చుకుంటూ పేషెంట్ మెదడుకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఫీడింగ్ అనేది ఇంట్లో పైప్ వేసుకుని దాని నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా పేషెంట్ స్ప్రోలోకి వచ్చేలాగా చేశాం. వన్స్ ఒకసారి పేషెంట్ స్ప్రోలోకి వచ్చాక వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాం. 1-2 సార్లు ఫెయిల్ అయినాక ఏం చేస్తామంటే కొంతమందికి ట్రైకియోస్టమీ అని చేస్తాం. ఏంటంటే మెడ దగ్గర చిన్న హోల్ లాగా చేసి చిన్న సర్జరీ చేసి పైప్ ఇక్కడ నుంచి పెడతాం. సో ఇక్కడ నుంచి పెట్టినప్పుడు ఏంటంటే వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం కొంచెం బెటర్గా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చేసుకొని మెల్లమెల్లగా దగ్గర 15 రోజుల పైన కష్టపడి పేషెంట్ వెంటిలేటర్ లేకుండా అయినంత టైమే శ్వాస తీసుకునే పరిస్థితి వరకు తెచ్చాం. ప్రస్తుతం పేషెంట్ మనం చూస్తున్నాడు, మనం చెప్పింది అర్థం చేసుకుంటున్నారు, అయినంత టైం శ్వాస తీసుకుంటున్నాడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఎవ్రీడే చూసుకుంటూ బయటికి తీసుకొని వచ్చాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సునీల్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ శ్రీనివాస్ పేషెంట్ మనకు ఈ దెబ్బ తాకడం వల్ల అండ్ ఐసీయూ స్టే వల్ల కదలలేకపోయాడు. దానివల్ల ఏంటంటే పొట్టలో పేగుల కదలిక కూడా చాలా తగ్గిపోతుంది, దాన్ని ప్యారలైటిక్ ఇలియస్ అంటారు. సో దాంతో మనకు ఇచ్చిన ఫీడ్స్ సరిగా డైజెషన్ కాకపోవడము, పొట్ట ఊపడము, మోషన్ పోకపోవడం లాంటి ఇబ్బందులు ఉండేవి. సో దీనికి మనకు టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే మనకు డైరెక్ట్ ఐవీ ఇంజెక్షన్స్ ద్వారా న్యూట్రిషన్ ఇవ్వడము, రైల్స్ ట్యూబ్ పెట్టడము, రెగ్యులర్లీ బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎలక్ట్రోలైట్స్ అవన్నీ చెక్ చేసుకోవడం వల్ల తను మెల్లగా మందులు ఇచ్చి రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు తను పేరెంటల్ న్యూట్రిషన్ అంటే డైరెక్ట్ ఐవీ ఇంజెక్షన్ ఇవ్వకుండా రైస్ ట్యూబ్ ఫీడ్స్ టోలరేట్ చేస్తున్నారు అండ్ పొట్ట ఉబ్బడం వరకు తగ్గింది అండ్ ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అందరికీ బాగానే చూసుకున్నారు, ఈ డాక్టర్లు అందరూ మా ఆయనను బాగానే చూసుకున్నారు, బాగానే చేసిండు. బాగా సీరియస్గా ఉంటాయి కానీ ఇక అయిపోయింది అనుకున్న స్టేజ్ వరకు వచ్చింది. కానీ అందరూ డాక్టర్లు కృషితో మా ఆయనను బాగానే చూసుకున్నారు, చేసిండ్రు. అందరు బాగానే ఉన్నారు, స్టాఫ్ ఇట్లా అంతా బాగానే చూసుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ వారికి అందరికీ కృతజ్ఞతలు. అంటే వైద్యో నారాయణ అంటారు కదా, దానికి నిదర్శనం ఏంటంటే ఇటువంటి క్రిటికల్ కేర్లు మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. డాక్టర్ వాళ్ళు ఎన్నో చూస్తారు, ఎన్నో పేషెంట్ల లైఫ్ని కాపాడతారు, అందులో మాదొకటి. వాస్తవంగా ఈ వీడియో ఎంతవరకు ఎక్కడికి పోతుందో తెలియదు కానీ జనరల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళ ప్రాణాలు తన ఇంట్లో ప్రాణాలు కూడా లెక్క పెట్టుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు గుద్దడం వల్ల పాప ఇన్నోసెంట్. ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ ఇలా అనుకుంటారు. బట్ డాక్టర్లు అనేటువంటి దేవుని తర్వాత వాళ్ళు కాపాడతారు, వాళ్ళు మనం ఖర్చు పెడతాము, వాళ్ళు కాపాడతారు, ఏదో వాళ్ళు ఎటువంటి వాళ్ళు వచ్చినా కాపాడతారు వాళ్ళు. కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎట్లా అసలు అంత ఇర్రెస్పెక్టబుల్గా డ్రైవింగ్ చేసి అసలు సైడ్కి వెళ్తున్నాడు, హెల్మెట్ పెట్టుకొని బయటికి రాని వ్యక్తి సైడ్కి వెళ్తున్నాడు. ఏజ్లో వాళ్ళు రేపు వాళ్ళు తినాలంటే తిండి లేని పరిస్థితిలో ఈరోజు స్టేజ్కి తీసుకొచ్చిండు అతను. దయచేసి చెప్తున్న పిల్లలైనా పెద్దలైనా డ్రైవింగ్ చేసేటోళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి, ఇదే వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇటువంటి పరిస్థితి జరిగితే ఇప్పుడు చూడండి ఇంకా ఎన్ని నెలలు అవుతుందో కోలుకోవడానికి, ఇంటికి రావడానికి. మాకు ఇప్పటికీ ఆ పరిస్థితి తెలియదు. వాళ్ళు చెప్తున్న అన్ని రకాల మందులు ఇచ్చి అంటే వాళ్ళు చెప్పే విధానం బట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఏ స్టేజ్ నుంచి బాటమ్ ఆఫ్ ది ఎండ్ అంటే లైఫ్ ఎండ్ స్టేజ్ నుంచి మళ్ళీ పుష్ చేసిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాడా కాడా, ఇంకా ఎలా తర్వాత వాళ్ళు తినాలంటే మందులకు డబ్బులకు వాళ్ళు తినే రోజు తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని మీరు ఏ విధంగా మాకు సహాయం చేయగలుగుతారు అన్నది మీరే చూసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దయచేసి పిల్లలకు అందరికీ చెప్తున్న డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. మీ తప్పిదం వల్ల ఇంకొక లైఫ్ అన్యాయం అవుతుంది. అది స్పాట్ డెడ్ కావచ్చు, డెడ్ కాకుండా ఉన్నా కూడా మనిషికి ఎక్కువ అంటే ఫ్యామిలీకి జీరో బెనిఫిట్. దయచేసి అందరికీ ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, డ్రైవింగ్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్.